హాయ్ హలో బ్రదర్, నమస్తే, అస్సలం అయికం. ఈ వీడియోలో ముఖ్యంగా మీకు రెండు విషయాల గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. నెంబర్ 1 ట్రాఫిక్ సిగ్నల్ గురించి, నెంబర్ 2 వచ్చేసి వెదర్కి సంబంధించి. అందుకనే మీలో ముందుగా వచ్చేసి వెదర్ గురించి అయితే చెప్తాను. మీలో ఎవరైనా కానీ డ్యూటీస్ మీద వెళ్తూ ఉంటారు కదా, అటువంటి సమయంలో కానీ లేదంటే కనుక ఖైరాన్ వంటి ప్రాంతాలకు కనుక వెళ్ళినట్లయితే కనుక కంపల్సరీగా మీరు ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి. కువైట్కి సంబంధించినటువంటి వెదర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా క్లియర్గా ఒక సూచన అయితే చేశారు. 60 కిలోమీటర్ల వేగంతో గాలులు అయితే వీయబోతున్నాయట ఈ రానున్న 2 రోజుల్లో. ఈ గాలులతో పాటు మనకు కువైట్లో కనుక చూస్తే కనుక ఎక్కువగా ఎడారి ప్రాంతం కాబట్టి దుమ్ము అన్నది బీభత్సంగా అయితే వస్తూ ఉంటుంది కదా. ఈ 2 రోజులు కనుక చూసినట్లయితే కనుక ఏకంగా ఈ దుమ్ము అన్నది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా గాలి యొక్క వేగం చూసుకున్నా కూడా 60 కిలోమీటర్ల వేగంతో వస్తూ ఉంటుంది. కాబట్టి మీలో ఎవరైనా కానీ బయటికి వెళ్ళేటటువంటి సమయంలో ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఉన్నట్లయితే కనుక మీ యొక్క కారుకి 4 సిగ్నల్ వేసి సైడ్ అయితే ఆపండి. అదేవిధంగా మీకు అత్యవసర పరిస్థితి కన్నా ఏదైనా కానీ ఏర్పడినట్లయితే కనుక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేయండి అని చెప్పేసి వెదర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక చిన్న సూచన అయితే చేశారు. అందుకనే మీలో ఎవరైనా కానీ పని లేనట్లయితే కనుక కంపల్సరిగా ఈ 2 రోజుల పాటు నైట్ పూట అంటే ముఖ్యంగా 6 దాటిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో బయటికి అయితే వెళ్ళకండి. ఇక రెండో విషయం వచ్చేసి అతి ముఖ్యమైనది, ఇక్కడ నుంచి కాస్త ఓపిక్గా అయితే వినండి. ట్రాఫిక్ సిగ్నల్ గురించి ఒక కొత్త రూల్ అయితే తీసుకొని రాబోతున్నారు. 150 దినార్ల నుంచి ఫైన్, గుర్తుపెట్టుకోండి. 600 దినార్లు, అదేవిధంగా 1000 దినార్లు, 3 సంవత్సరాలు జైలు శిక్ష, ఇలా పూర్తిగా అమలు చేస్తామని చెప్పేసి ఒక చిన్నపాటి వార్నింగ్ కూడా ఇస్తూ ఉన్నారు కువైట్కి సంబంధించినటువంటి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అయితే 150 దినార్లు ఎప్పుడు విధిస్తారు, 600 నుంచి 1000 దినార్లు ఎప్పుడు విధిస్తారు, జైలు శిక్ష ఎప్పుడు, ఈ 3 కంపల్సరీగా మీకు తెలిస్తే కనుక మీకు జైలు శిక్ష పడుతుందో లేదో కూడా అర్థమైపోతుంది. అందుకని చెప్పేసి ముందుగా 150 దినాలు ఎప్పుడు ఫైన్ పడుతుందో చెప్తాను. మీలో ఎవరైనా కానీ సిగ్నల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎల్లో లైట్ ఎప్పుడైతే ఆగుతూ అదేవిధంగా ఆన్ అవుతూ ఉంటుంది కదా, అటువంటి సమయంలో ఎటువంటి పరిస్థితుల్లో కార్ అయితే ఆపండి. ఒకవేళ మీరు అలా ఆపకుండా రెడ్కు పడిన తర్వాత కనుక క్రాస్ చేశారనుకోండి కంపల్సరీగా 150 దినార్లు ఫైన్ అయితే వస్తుంది పక్క. మరి 600 దినాల నుంచి 1000 దినార్లు ఎప్పుడు ఫైన్ పడుతుందంటే కనుక మీరు రెడ్ సిగ్నల్ క్రాస్ చేయడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి సిగ్నల్కి అంటే గుద్దడం ద్వారా డ్యామేజ్ చేసినా, అక్కడ ఉన్నటువంటి కెమెరాని డ్యామేజ్ చేసినా, గవర్నమెంట్ ప్రాపర్టీస్ని డ్యామేజ్ చేసినా, లేదంటే కనుక ఇతరుల వ్యక్తి యొక్క కార్కి అంటే గుద్దడం ద్వారా డ్యామేజ్ అయినట్లయితే కనుక 600 దినాల నుంచి 1000 దినార్లు పక్కా ఫైన్ అయితే వేస్తారు. అంటే మీరు డ్యామేజ్ చేసినప్పుడు మాత్రమే మీకు 600 దినాల నుంచి 1000 దినార్లు ఫైన్ అయితే పడుతుంది. ఇది మొదటి విషయం. ఇక్కడ ఇంకొక సమస్య కూడా ఉంది. వీళ్ళు చెబుతున్నటువంటి లెక్క ప్రకారం వచ్చేసి మీరు డ్యామేజ్ చేయలేదు, ఓకే బాగానే ఉంది, డ్యామేజ్ చేయకుండా కూడా మీకు ఫైన్ వచ్చేటటువంటి ఆస్కారం అయితే ఉంది 600 దినాల నుంచి 1000 దినాలు. అది ఎలాగంటే కనుక మీకు వచ్చేసి ఒక టైం పీరియడ్ అనేది విధించేటటువంటి ఆస్కారం ఉంది. ఇక్కడ ఈ 150 దినాలు ఎప్పుడైతే మీకు ఫైన్ వస్తుందో కేవలం నెల లోపు మాత్రమే మీరు కట్టేయాల్సి అయితే ఉంటుంది. నెల రోజుల లోపు కట్టకుండా ఒకవేళ 2 నెలలు 3 నెలలు కనుక గడిచింది అనుకోండి కోర్టులోకి అయితే వెళ్తుంది ఈ కేసు. ఎప్పుడైతే కోర్టులోకి వెళ్తుందో అప్పుడు మీకు 600 దినాల నుంచి 1000 దినార్లు అయితే వేస్తారు ఫైన్ ఇక్కడ. అందుకని ఎటువంటి పరిస్థితుల్లో ఈ 150 దినార్లు అన్నది నెల లోపే కట్టేయండి రెడ్ సిగ్నల్ క్రాస్ చేసినట్లు అయితే. ఇక మూడోది వచ్చేసి మరి జైలు శిక్ష ఎప్పుడు పడుతుందో తెలుసా? ఇక్కడ డ్యామేజ్ చేయడమే కాకుండా ఎవరికైనా కానీ వ్యక్తికి ఇంజూర్ అయితే అయింది అంటే ఒక వ్యక్తిని అయితే గుద్దారు మీరు, అతనికి కాలు చేతిలో ఫ్రాక్చర్ అయింది అనుకోండి, అటువంటి సమయంలో మాత్రమే మీకు 600 దినాల నుంచి 1000 దినార్ల ఫైను ప్లస్ 3 సంవత్సరాల జైలు శిక్ష అన్నది పడుతుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మీలో ఖచ్చితంగా ఎవరికైనా కానీ వ్యక్తిని గుద్దినట్లయితే కనుక ఖచ్చితంగా మీకు జైలు శిక్ష అయితే తప్పదు. అయితే ఇక్కడ మీకు జైలు శిక్ష నుంచి తప్పించుకునేటటువంటి ఆస్కారం కూడా ఉంది, అంటే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అది ఎలాగంటే కనుక ఎవరినైనా కానీ ఒక వ్యక్తిని మీరు గుద్దారే అనుకోండి, అతనితో వెంటనే సెటిల్మెంట్ అయితే చేసుకోండి. అంటే మీకు 200 దినాలు ఇస్తాం, 300 దినాలు ఇస్తాం, అదేవిధంగా హాస్పిటల్లో మీకు ఎంతైతే డబ్బులు ఖర్చు అవుతున్నాయో ఆ డబ్బులు కూడా మేమే ఇస్తాం సార్ అని చెప్పేసి మీరు రిక్వెస్ట్ చేసినప్పుడు కనుక తను కన్నా ఓకే అని చెప్పేసి కేసు కన్నా వాపస్ తీసుకున్నాడు అనుకో, అటువంటి సమయంలో మీరు జైలు శిక్ష నుంచి తప్పించుకునేటటువంటి ఆస్కారం అయితే ఉంది. ఒకవేళ అతను విరుద్ధంగా కేసు కన్నా పెట్టాడంటే కనుక మీకు కంపల్సరీగా 600 దినాల నుంచి 1000 దినాల ఫైన్ ప్లస్ జైలు శిక్ష కూడా పడేటటువంటి ఆస్కారం అయితే ఉంది ఇక్కడ. అంటే చాలా క్లియర్గా మీకు సిగ్నల్స్ని ఒకవేళ బ్రేక్ చేసినప్పుడు డ్యామేజ్ జరిగినట్లయితే కనుక మీకు కంపల్సరీగా 600 దినాల నుంచి 1000 దినాల ఫైన్ అయితే వస్తుంది. ఒకవేళ ఒక వ్యక్తిని గుద్దినట్లయితే కనుక 3 సంవత్సరాల పాటు జైలు శిక్ష అయితే ఉంటుంది. ఇదైతే చాలా క్లియర్. అందుకని చెప్పేసి మీలో ఎవరైనా కానీ ఈ మూడింట్లో ఏ తప్పు చేశారో గుర్తయితే చేసుకోండి. ఈ మూడింట్లో ఏ ఒక్క తప్పు చేస్తున్నా కూడా మీకు దానికి తగ్గట్టుగానే ఫైన్ పడుతుందే తప్ప మీకు కేవలం రెడ్ సిగ్నల్ దాటిన వెంటనే మీకు 600 దినాల నుంచి 1000 దినాల ఫైను 3 సంవత్సరాల జైలు శిక్ష అన్నది వేరు. ఎటువంటి పరిస్థితుల్లో మీరు టెన్షన్ అయితే పడకండి. ఏది ఏమైనప్పటికీ కూడా కాస్త సిగ్నల్స్ దగ్గర జాగ్రత్తగా అయితే ఉండండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.